హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ 2025 మెగావేలంలో పాల్గొంటే భారీ ధర దక్కేదని జరుగుతున్న ప్రచారంపై టీమిండియా నయా ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి స్పందించాడు. డబ్బు పెద్ద విషయం కాదని, ఈ రోజు కాకపోతే మరో రోజు వస్తుందని తెలిపాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం వల్లే తాను టీమిండియాకి ఎంపిక అయ్యానని గుర్తు చేశాడు. తెలుగు ప్లేయర్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడితేనే తెలుగువారు ఆనందిస్తారని, మరో జట్టుకు ఆడితే ఆ ఫీలింగ్ రాదని బదిలిచ్చాడు. అయితే ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లకే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. రిటెన్షన్ ఒప్పుకోకుండా మెగావేలంలోకి వచ్చుంటే ఈ తెలుగు ఆల్రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడేవి. సునాయాసంగా అతను 15 నుంచి 20 కోట్లు పలికేవాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంచనా. కానీ నితీష్ కుమార్ రెడ్డి డబ్బుకు ఆశపడకుండా సన్ రైజర్స్ హైదరాబాద్లో కొనసాగేందుకు మొగ్గు చూపాడు. తాజాగా ప్రముఖ కామెంటేటర్ కౌశిక్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించగా నితీష్ కుమార్ రెడ్డి హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఒకవేళ ఐపీఎల్ 2025 మెగావేలంలోకి నితీష్ కుమార్ రెడ్డి వెళ్తే బాగా డబ్బులు వస్తాయని అంతా అనుకున్నాం, కానీ మీరు సన్ రైజర్స్లో కొనసాగేందుకు చెప్పిన కారణం బాగా నచ్చింది, చాలా గర్వంగా అనిపించింది. నా ఫస్ట్ టీమ్ సన్ రైజర్స్, వాళ్ళు నాకు తొలి అవకాశం ఇచ్చారు, నేను డబ్బుల కోసం చూడడం లేదని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చిందని నితీష్ కుమార్ రెడ్డిని కౌశిక్ ప్రశ్నించాడు. ప్రైస్ డజంట్ మ్యాటర్ బికాస్ యు నెవర్ నో ఈవెన్ నువ్వు బాగా ఆడుతూ ఉంటే ప్రైసింగ్ విల్ కమ్ టు యూ ఎట్ ఎనీ టైం. బట్ అయితే అందుకు గాను నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో స్పందించాడు. నేను ఇండియాకి ఆడుతున్నానంటే దానికి ప్రధాన కారణం సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్లో రాణించడం వల్లే అందరూ నా ప్రతిభను గుర్తించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నేను ఆడుతున్నప్పుడల్లా తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే నా అన్నయ్య, నా తమ్ముడు ఆడుతున్నాడు, ఓ తెలుగోడు మన జట్టుకు ఆడుతున్నాడని గర్వపడతారు. ఇలాంటి ఫీలింగ్ మరే జట్టులో రాదు. దట్ తెలుగు ఫీలింగ్, దట్ మన అనే ఫీలింగ్ మాత్రం వేరే టీంలో రాదు కదా. సో దట్స్ వేర్ అండ్ దే షోడ్ మీ ట్రస్ట్ అండ్ ఐ గెస్ ఇట్స్ మై టైమ్ టు షో ద ట్రస్ట్ టు దెమ్. చాలా పెద్ద అమౌంట్తో ఆఫర్లు వచ్చాయి, కానీ మన ప్లేయర్ మన టీంకి ఆడుతున్నాననే ఫీల్ రాదు. డబ్బులు పెద్ద మ్యాటరే కాదు, బాగా ఆడుతుంటే డబ్బు అదే వస్తుంది. తెలుగు ఫీలింగ్, మన అనే ఫీలింగ్ ఏ జట్టులో రాదు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్లో కొనసాగాలనుకున్నాను అని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు.